పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 4 రోజుల జిల్లా పర్యటనతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఆయన 4 రోజుల పర్యటనకు ప్రజలు, కార్యకర్తలు భారీగా పోటెత్తారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు బార్లు తీరి కూటమి ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఆయనకు వివరించారు. వైఎస్ జగనే సీఎంగా ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కాదని ఘంటాపథంగా చెప్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైఎస్ జగన్ నిత్యం ప్రజల పక్షాన నిలబడే నాయకుడని ప్రజలు మరోసారి స్పష్టం చేస్తున్నారు. మామూలుగా ప్రజలు తమ సమస్యలను అధికారపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పుకుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జగన్ పులివెందుల పర్యటనలో ప్రజలు ఆయన వద్దకు వెళ్లారు. తమ సమస్యలను వివరించి కూటమి ప్రభుత్వం పెడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. నేను ఒక చేనేత కార్మికుడిని. పోయిన ప్రభుత్వంలో కరెంటు బిల్లు బాగానే వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు 500 యూనిట్లు పవర్లు మొగ్గానికి ఫ్రీ ఇస్తామని చెప్పినారు. అది ఇవ్వకపోను ఇప్పుడు ఇంకా కరెంటు బిల్లు అధికంగా పెరిగింది. గత ప్రభుత్వంలో ఏమైందంటే మా చేనేతలందరికీ 24,000 అమౌంట్ ఇస్తున్నాడు. అలాగే కరెంటు బిల్లులు బాగున్నాయి. మా అందరికీ ఒక పండగ వాతావరణంలో ఉన్నది. చేనేత దినోత్సవం నాపోతే 24,000 సంవత్సరం వేసినాడు. అలాగే కరోనాలో కూడా 24,000 త్వరగా వేసినాడు. కానీ మా దురదృష్టవశాత్తు ఏమంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. సరే, గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడు మా చేనేతలకు ఏం చెప్పిందంటే చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు చెప్పింది. సరే, అదన్నా ఏదో కూటమి వచ్చింది కదా ఇస్తారులే అనుకుంటే 24,000 రాలే. చెప్పిన ఉచిత కరెంటు రాలే. ఇక వచ్చింది కాక ఇప్పుడు చాలా అధికంగా కరెంటు బిల్లు ఇచ్చారు. జగన్ ఇడుపులపాయలో అడుగుపెట్టినప్పటి నుంచి కార్యక్రమం ఏదైనా ప్రజలు మాత్రం ఆయన్ని కలిసేందుకు తరలి వచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలి కుదిరేసి బాదుడు కార్యక్రమం చేపట్టిన తీరును ఆయనకు చెప్పి బాధపడుతున్నారు. ఊహించినట్లుగానే ఖజానాలో నిధుల్లేవని పింఛన్లు తీసివేయడం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో తమ సర్టిఫికెట్లను యాజమాన్యాలు తమ వద్దే ఉంచుకోవడం వంటి సమస్యలు జగన్ దృష్టికి కోకొల్లలుగా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం సందర్భంగా చేసినటువంటి పర్యటనకు విపరీతమైనటువంటి జనపోటు. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా జనాలంతా వచ్చి ఒక్కసారైనా ఆయన కనపడాలా, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలనేటువంటి తాపత్రయం. ఈ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా నేను ఉండడం చూసి అనేక మంది నా దగ్గరికి అన్న ఒక్కసారైనా సెల్ఫీ తీపించన్నా, ప్లీజ్ అన్న జగన్మోహన్ రెడ్డిని కల్పించండి అని చెప్పి కొన్ని వందల మంది నా చుట్టూ తిరుగుతున్నారు. కానీ అది ఏం క్రేజ్ అర్థం కాలేదు. కానీ విపరీతమైనటువంటి జన సందోహం. ఎక్కడికి పోయినా మాకు అత్యంత ఆప్తులైనటువంటి కార్యకర్తలు కూడా కల్పించాలంటే కల్పించలేనంత పరిస్థితి, అంతగా విపరీతమైనటువంటి జనపోటు. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 6 నెలల్లో అరాచక పాలనకు తెరలేపింది. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా జైలుకు పంపిస్తున్నారని వాపోయారు. ఈ నెల 25న తాతిరెడ్డిపల్లిలో రామాలయ ప్రతిష్టకు వెళ్లిన జగన్ కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. దారి పొడవునా సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రజలు చెప్తున్న సమస్యలు సావధానంగా వింటూ ఏం చేయగలమో కూడా వారికి వివరించారు జగన్. దీంతో ప్రతి ఒక్కరూ జగన్ను కలిసి సంతోషంగా బయటకు వచ్చారు. ఉదయం 4:30 నుంచి ఆయన చూడాలా, నాయకుడికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా, జగనన్నకి చెప్పుకొని వాళ్ళ సమస్యలు ఆయన దృష్టిలో పెట్టి పరిష్కారానికి ఆయన సహాయం తీసుకోవాలా అనే తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. అది ఒక చరిస్మా ఉన్న నాయకుడికి వచ్చేటటువంటి క్రేజే కాదు, ఒక ప్రజాబలం ఉన్న నాయకుడికి జరిగేటటువంటి వస్తున్నటువంటి ఆదరణ. అది అంతకన్నా మించిన నమ్మకం ఒక నాయకుడి పైన ప్రజలకు ఉన్న నమ్మకం. కొన్ని వేల మంది ఈరోజు వచ్చి ఉదయం నుంచి ఆయన కలుస్తూనే ఉన్నారు. దగ్గరగా చూస్తున్నాం, ఉదయం 8:30కు వచ్చారు. 8:30 నుంచి నిలబడుకునే ఉన్నారు ఇప్పుడు దాకా. నా అబ్జర్వేషన్, నాకు అర్థం ఏంటంటే గత 5 సంవత్సరాలలో జగనన్న పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో డీసెంట్రలైజేషన్ జరిగింది. ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ సమస్య ఉన్నా, అంటే అది విద్యకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అక్కడే అదే ఊర్లోనే పరిష్కారం చేసే పరిస్థితి ఉండింది. ఈరోజు ఇక్కడ చూస్తే అంటే బయట అనుకున్నట్టుగా సరే ఆ సార్ చరిష్మా వల్ల ఫోటోల కోసం వచ్చేవాళ్ళు 10% అయితే దాదాపు 90% ఏదో ఒక కారణం
అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, కాలేజీ వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడానికి ఒక పిల్లోడు వచ్చాడు. వేలాది మంది తమ సమస్యలను వైఎస్ జగన్ కు ఏకరువు పెట్టిన తీరు చూస్తే ఆయనే దిక్కు అని ప్రజలు రియలైజేషన్ కు వచ్చారా అనిపిస్తోంది. ఈ ప్రభుత్వం వద్దకు వెళ్లినా తమ సమస్య ఎలాగూ పరిష్కారం కాదని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ వద్దకు వస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు.